అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్సాఫీస్ దగ్గర తొలి హిస్టారికల్ వీకెండ్ ను ముగించుకుంది. నాగచైతన్య కెరీర్ లో వరుస ఫ్లాపులు రీసెంట్ గా వెక్కిరించిన కానీ ఈ సినిమా అద్భుతమైన మౌత్ టాక్ తో ఉగాది వీకెండ్ లో అద్భుతమైన వసూలను కురిపించి మొదటి వీకెండ్ ముగిసే సమయానికి నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. సినిమా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే నైజాం లో 5.91 కోట్లు, సీడెడ్ లో 2.09 కోట్లు, వైజాగ్ లో 2 కోట్లు, ఈస్ట్ లో 85 లక్షలు, వెస్ట్ లో 80 లక్షలు, కృష్ణాలో 1.04 కోట్లు, గుంటూరులో 1.29 కోట్లు, నెల్లూరులో 51 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాలలో 3 రోజులకు గాను 14.49 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 1.21 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలు, అమెరికాలో 2.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 50 లక్షల వరకు షేర్ ను సాధించిన ఈ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గాను 19.05 కోట్ల షేర్ మార్కును అధిగమించింది. సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 21.14 కోట్లకు అమ్మగా బాక్సాఫీస్ దగ్గర 22 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 3 రోజులు ముగిసే సమయానికే ప్రపంచవ్యాప్తంగా 19 కోట్లకు పైగా షేర్ ను అందుకోగా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 3 కోట్లు మాత్రమే వసూలు చేస్తే సరిపోతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువగా సినిమా వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. దాంతో నాగచైతన్య కెరీర్ లో రీసెంట్ టైమ్ లో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని చెప్పాలి. ఇక వర్కింగ్ డే లో సినిమా ఎంత వరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.